హాయ్! హలో! ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు నేను కారపూస చేస్తున్నా అండి. అంటే తెలంగాణ సైడ్ అలా అంటారు. మా సైడ్ కారాలంటారు. అలా అంటారండి. దానికోసం నేను ఒక బౌల్ నిండా బియ్యపు పిండి అండ్ ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్ల సాల్టు, అలాగే ఒక్క స్పూను కారపొడి అండ్ మేమైతే ఎక్కువే తింటామండి కారము. స్పైసీగా ఉంటేనే నాకిష్టం. అండ్ ఒక్క స్పూను జీలకర్ర పొడి తీసుకున్నా. మీరు కావాలంటే వాము పౌడర్ గూడా యేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఇందులో మిక్స్ చేసుకొని పోసుకుంటున్నా. డైరెక్ట్ యేసుకుంటే బాగా కలవదు. అందుకే ఇలా వాటర్‌లో కలుపుకొని యేసుకుంటున్నా. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మరీ గట్టిగా లేకుండా, మరీ లూజ్‌గా లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. సో, చూసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. నాకైతే కొద్దిగా వాటర్ ఎక్కువే పడినాయి. నేను మళ్ళీ కొద్దిగా అందులో పిండి యాడ్ చేశాను. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా వస్తే బాగా మనకు క్రిస్పీగా బాగుంటాయన్నమాట. మరీ ఎక్కువ లూజ్‌గా ఉన్నా కూడా ఆయిల్ ఎక్కువ పీలుస్తది. అండ్ ఈ కారాలు పిండేటివి నేను ఇండియా నుండి తీసుకొచ్చినానండి. ఇది 350 ఎంతో పడ్డది. అందులో మనకు కావాల్సిన డిజైన్ ఉన్నాయి. చాలా డిజైన్ ఉన్నాయి. కాకపోతే నేను సన్న కారాలెయ్యాలనుకుంటున్నా కాబట్టి ఓన్లీ సన్నటివి తీసుకుంటున్నా. అది అలా పెట్టేసి కింద అలా క్లోజ్ చేసుకుంటే మొత్తం అయిపోయేంత వరకు ఇంక ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం మార్చుకోవాలి, వేరే డిజైన్ ఏసుకోవాలనుకుంటే మళ్ళా మార్చుకోవడమే అంతే. ఇది హ్యాండ్ పెయిన్ కూడా ఉండదండి. చాలా ఈజీ. ఇదైతే చాలా బెటరు. జస్ట్ మనం నొక్కుతా ఉంటే కారాలు పిండుకోవచ్చు. ఇదిగోండి. ఇవన్నీ నేను అస్సలు వాడను. దానికొచ్చినవి అవి. నేనైతే ఎప్పుడు చేసినా అవి సన్నటియే చేస్తున్నా. ఎందుకంటే అవే బావుంటాయి. ఇవన్నీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. మా ఆంధ్ర సైడు సంక్రాంతి టైంలో చాలామంది చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ముందే చేసుకున్నాలెండి. నాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. మా సైడ్ అయితే సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారండి. ఇంకా ఆ టైంలోనే ప్రతి ఒక్కరు అరిసెలు కానీ, కారాలు కానీ ఒక్కొక్కరు ఒక్కో రకం చేసుకుంటారు. ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనము హ్యాండ్‌ని వాటర్ తడుపుకొని పెడితే మనకు చేతికి అంటుకోకుండా ఉంటది పిండి. ఇగో ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది. దాన్ని ఫుల్‌గా ఫిల్ చేసుకొని అది క్లోజ్ చేసుకోవడమే. ఒక టిప్పు ఏసుకోవడానికి సరిపోద్ది. ఇప్పుడు మనము ఆయిల్ బాగా హీట్ చేసుకొని అందులో కారపూసని ఇలా రౌండ్‌గా తిప్పుకుంటూ ఒత్తుకోవాలండి. ఈ కారపూస ఎయడానికి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆ తర్వాత ఇలా లో ఫ్లేమ్‌లో కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి తొందరగానే కాలుతాయి. ఎందుకంటే మనము సన్నటివి ఏస్తున్నాం గదా! ఇవి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇవి తొందరగానే కాలిపోతాయి. మనము ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ ఆయిల్ ఏసుకోవద్దు. ఎందుకంటే ఇవి మనం పిండేటప్పుడు పొంగుతాయి గదా! ఆయిలు పొంగే అవకాశం ఉంటది. ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా కూడా కాల్చుకోవచ్చు. అండ్ ఇలా సరిపోద్ది. ఇప్పుడు చూపెట్టిన విధంగా మిగతా పిండి ఉంది గదా! దాన్ని మొత్తం సేమ్ ప్రాసెస్‌లో ఇలాగే తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఓకేనా?
మీరున్నది ఇద్దరే గదా! మరి ఇన్నెందుకు అని అనుకోవచ్చు. నాకైతే తక్కువ క్వాంటిటీ చేయడం అస్సలు ఇష్టమే ఉండదండి. ఏయి పెట్టినా ప్రతి ఒక్కటి ఎక్కువే జేస్తాను. మీరు గమనించుంటే ప్రతి ఒక్క కర్రీ గావచ్చు, చాలా ఎక్కువ జేస్తాను. ఇదిగోండి చూసారు గదా! నేనెలా జేశానో మొత్తం ప్రాసెసు. టేస్ట్ అయితే చాలా బావున్నాయండి. నేనిది ఫస్ట్ టైమ్ అయితే గాదు. ఇక్కడ దుబాయ్‌లో చాలా సార్లు చేశాను. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మీకు తెలుసే గదా! ఒక ప్యాకెటు 4 గ్రామ్స్, 5 గ్రామ్స్ ఉంటది. అదేదో మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో ఒక 1 అవర్ మంది కాదు అనని ఎన్ని రోజులైనా హ్యాపీగా తినొచ్చు. అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు తినడానికి యూజ్ అవుతాయి. అలాగే నేనైతే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కోసం ఇవే తింటానండి. కొద్దిగా ఇవి తిని టీ తాగడం నాకలవాటు. అంటే ఇవని గాదు, ఇక ఏవైనా కొద్దిగా స్పైసీ టైపు తినడం ఇష్టపడతారు కదా ఎవరన్నా. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.